నేడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారి వర్ధంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. దానికి గాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తోటి కుల సంఘం నాయకులు పద్మశాలులకు ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి గాను కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎన్నలేని సేవలు చేశారు. స్వాతంత్ర సమర యోధులు, పోరాట యోధులు అదే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఎన్నో ఉద్యమాలు చేశారు. గౌరవములకి ఆందోళనలో పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంతో పాటు ఎంతో మందిని చైతన్యం చేసి మనకు తెలంగాణ కావాలని చెప్పేసి తన సొంత ఇంటిని త్యజించి ఒక కార్యాలయం ఉండాలని చెప్పేసి ఇచ్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి. తన ఆస్తులను త్యాగం చేశాడు, జీవితాన్ని త్యాగం చేశాడు. మరి ఆయన చూసేసరికి తెలంగాణ వచ్చి నుంచి తను లేకుండా పరలోకానికి వెళ్ళడం చాలా దురదృష్టకరం. మరి ఆయన ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఏంటి, ఆయన సిద్ధాంతాలు ఏంటి, దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి, తెలంగాణ వచ్చినంత వరకే సరిపోయిందా, మరి ఆయన ఆశయాలు ఏంటి అనేది ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వర్ధంతి జయంతుల నాడే కాకుండా వేరే మార్గంలో కూడా మనం ఆయన సిద్ధాంతాలను తీసుకోవాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. ఆయన నేటి తరం యువత అందరూ ఆదర్శంగా తీసుకొని ఆయన మార్గంలో పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే పద్మశాలి సంఘం నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.